ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ పై సవారీ చేశారు. 5.5 కిలోమీటర్లు ఈ సైకిల్ పై జర్నీ చేశారు. ఇవాళ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఇలా సైకిల్ రూట్ ఎంచుకున్నారాయన. ఇంధన పొదుపుకి కూడా పిలుపునిస్తున్నారు కాబట్టి కాన్వాయ్ ని పక్కన పెట్టి సైకిల్ పై ప్రయాణించారు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవోటెల్ వరకు ఈ సైకిల్ పై వెళ్లారు చంద్రబాబు. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, చెస్ట్ హాస్పిటల్, విఎంఆర్డీఏ పార్క్, బీచ్ రోడ్ మీదుగా బాబు ప్రయాణం సాగింది. ఈ సైకిల్ అయినప్పటికీ అప్పుడప్పుడు పెడల్ తొక్కుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు సీఎం. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు సీఎం. సైకిల్ తొక్కుతూనే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబుతో పాటుగా ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూ గ్రౌండ్స్ లో మొక్క నాటారు సీఎం. ఏయూ క్యాంపస్ ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి యాక్షన్ ప్లాన్ ని ప్రకటించారు. ఏయూకి కావాల్సిన విద్యుత్ ని సోలార్ తో ఇక్కడే ఉత్పత్తి చేసుకోవడంతో పాటు వివిధ రకాల చెట్లతో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఆ పరిస్థితి రావాలి. దట్ ఈస్ వన్ ప్రిన్సిపల్. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు సీఎం చంద్రబాబు. ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు ఎన్ని మొక్కలు నాటారని అడుగుతామన్నారు. మొక్కలు నాటడాన్ని కూడా ఒక ప్రాతిపదికగా తీసుకుంటామన్నారు చంద్రబాబు. నెక్స్ట్ టైం సీట్లు ఇచ్చినప్పుడు అడగాలి మిమ్మల్ని ఎన్ని చెట్లు పెట్టావు, పెట్టకపోతే అర్హత లేదనమాట, క్వాలిఫికేషన్. నెక్స్ట్ టైం సీట్లు ఇచ్చినప్పుడు అడగాలి మిమ్మల్ని ఎన్ని చెట్లు పెట్టావు, పెట్టకపోతే అర్హత లేదనమాట, క్వాలిఫికేషన్.